నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు అలాగే బెహ్రెన్ దేశాల మీద ఇరాన్ దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క దాడులను తీవ్రంగా ఖండిస్తూ కువైట్ మరియు బెహ్రెన్ దేశాలు అంతర్జాతీయ జోక్యానికి పిలుపునివ్వడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్, బెహ్రెన్, జోర్డాన్ను లక్ష్యం చేసుకుని ఇరాన్ పలుమార్లు మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేయడాన్ని కువైట్ మరియు బెహ్రెన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడులు ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఐక్యరాజ్య సమితి చార్టర్తో పాటు భద్రతా మండలి తీర్మానాలను కూడా ఉల్లంఘిస్తూ ఉన్నాయని పేర్కొంది. ప్రాంతీయ భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదకర పరిణామంగా ఈ చర్యను అభివర్ణిస్తూ ఉన్నట్లు ఇరు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి. దాడులను విజయవంతంగా అడ్డుకున్న మిత్ర దేశాలు, సాయుధ దళాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను బెహ్రెన్ మరియు కువైట్ అభినందించాయి. ఐక్యరాజ్య సమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం ప్రతి దేశానికి ఆత్మరక్షణ హక్కు ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్ చర్యలకు బాధ్యత వహించేలా అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కువైట్ మరియు బెహ్రెన్ దేశాలు కోరాయి. అలాగే హార్ముజ్ జలసంధి గుండా సముద్ర రవాణాకు స్వేచ్ఛను కల్పించడంతో పాటు అన్ని శత్రుత్వ చర్యలను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి కువైట్ మరియు బెహ్రెన్ దేశాలు, గల్ఫ్ దేశాలు అయితే డిమాండ్ చేశాయి. అలాగే బెహ్రెన్, కువైట్తో పాటు సౌదీ అరేబియా, ఖతారు, అలాగే యుఏఈ, ఒమన్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తూ అలాగే కువైట్ మరియు బెహ్రెన్ దేశాలు తీసుకోబోయే అన్ని చర్యలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పి గల్ఫ్ దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం అమెరికా మరియు ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో అది ముగిసిపోయిందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.